నెక్స్ట్ టాపిక్ వచ్చి భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్. ఇవి 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ వచ్చి క్రమభిన్నము, నెక్స్ట్ అపక్రమ భిన్నము, నెక్స్ట్ మూడోది వచ్చి మిశ్రమ భిన్నము అంటారు. క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. అయితే క్రమభిన్నము అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రమభిన్నము అంటే మనకు భిన్నము అంటే P/Q రూపంలో ఉన్నదాన్ని మనము భిన్నము అంటాం. P/Q అంటే P అనేది ఒక నెంబరు, Q అనేది ఒక నెంబరు. సపోజ్ 1/2 అని అవ్వచ్చు, లేదంటే 6/10 అవ్వచ్చు, లేదంటే 45/100 అవ్వచ్చు, లేదంటే 115/340 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే చూడండి, ఇక భిన్నము అంటే P/Q షేప్లో ఈ రూపంలో ఉంది కదా, ఇందులో చిన్నది అబ్జర్వ్ చేయాలి మనం. ఈ భిన్నంలో అంటే ఈ ఫ్రాక్షన్లో ఈ పైన ఉన్నదాన్ని లవము అంటారు, ఈ క్రింద ఉన్న నెంబర్ని హారము అంటారు అన్నమాట. అంటే లవము బై హారము అంటారు అన్నమాట. లవం అంటే ఇంగ్లీష్లో న్యూమరేటర్ అంటారు, హారం అంటే డినామినేటర్ అంటారండి. న్యూమరేటర్ బై డినామినేటర్. ఇందులో చూస్తే ఈ న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ చూసారా, ఇందులో ఈ భిన్నంలో ఈ భిన్నంలో అంటే ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో 1 ఉంది, అలాగే ఈ భిన్నంలో న్యూమరేటర్ 6 ఉంది, ఈ భిన్నంలో న్యూమరేటర్లో 45 ఉంది, ఈ భిన్నంలో 115 ఉంది, అంటే 115 ఉంది. డినామినేటర్ చూడండి, డినామినేటర్లో 2 ఉంది, అంటే హారంలో 2 ఉంది, ఇక్కడ హారంలో 10 ఉంది, ఇక్కడ హారంలో అంటే డినామినేటర్లో 100 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 340 ఉంది. ఇక్కడ చిన్నగా అబ్జర్వ్ చేస్తే ఈ లవము హారము కంటే చిన్నగా ఉంది, అవునా? అంటే 1 2 కంటే చిన్నది. ఇలాగే ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో 6 10 కంటే చిన్నది. ఇక్కడ చూడండి 45 అంటే 45 100 కంటే చిన్నది. ఇక్కడ చూడండి 115 340 కంటే చిన్నది. అంటే లవము అనేది హారము కంటే చిన్నగా ఉంది, అవునా కదా? ఇక్కడ చూడండి 1 ఈజ్ లెస్ దాన్ 2, ఇక్కడ 6 ఈజ్ లెస్ దాన్ 10, 45 ఈజ్ లెస్ దాన్ 100, అలాగే ఇక్కడ 115 ఈజ్ లెస్ దాన్ 340. అంటే లవము కన్నా హారము పెద్దది, అంటే హారంతో పోలిస్తే లవము చిన్నది. అంటే న్యూమరేటర్ అది వాల్యూ తక్కువ ఉంది డినామినేటర్తో పోలిస్తే, అవునా కదా? సో ఇలాంటి భిన్నాలను మనం క్రమభిన్నము అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ అపక్రమ భిన్నము. సో ఇక క్రమభిన్నం చూసాం. ఇప్పుడు మనం అపక్రమ భిన్నం అంటే దీనికి ఆపోజిట్. అంటే ఇది కూడా P/Q రూపంలో ఉంటుంది, భిన్నం కాబట్టి P/Q రూపంలో ఉంటుంది. కానీ ఈ అపక్రమ భిన్నాలని ఒక ఎగ్జాంపుల్ చూసామంటే
చూడండి, ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇందులో న్యూమరేటర్ వాల్యూ ఎంత 64, డినామినేటర్ వాల్యూ 12 అంటే 12 ఉంది. ఇక చూస్తే ఈ లవంలో 64, హారంలో 12 ఉంది కదా. ఈ లవం వాల్యూ అంటే ఈ న్యూమరేటర్ వాల్యూ 64 ఈ డినామినేటర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. అంటే లవము వాల్యూ హారము వాల్యూ కంటే ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ 110/63. ఇక్కడ లవము ఎంత న్యూమరేటర్ 110, ఇక్కడ హారము డినామినేటర్ 63. ఈ కేసులో కూడా మనకి లవము 254 అంటే హారం వచ్చి మనకి 42. ఈ కేసెస్లో మనకి న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. సో దీన్ని అపక్రమ భిన్నము అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారండి. అర్థమైందండి. సో ఇక్కడ వాల్యూస్ అనేవి ఎంత అవ్వదు, ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. -352/112 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్తో పోలిస్తే ఎక్కువ ఉంటే దాన్ని అపక్రమ భిన్నము లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ మిశ్రమ భిన్నము. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంటుందో. 3 2/4, 6 1/2, 1 1/6. చూడండి జాగ్రత్తగా. ఇందులోని 3 అనేదాన్ని పూర్ణ సంఖ్య అంటారండి. పూర్ణ సంఖ్య, ఒక పూర్ణ సంఖ్య ఉంది, అలాగే ఒక క్రమభిన్నము అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. క్రమభిన్నం అంటే లవము చిన్నది, హారము పెద్దది. ఇది ఒక పూర్ణ సంఖ్య అంటే ఇది ఒక ఇంటీజర్. సో ఈ కేసులో కూడా చూడండి, ఒక పూర్ణ సంఖ్య అంటే ఒక ఇంటీజర్ పూర్ణ సంఖ్య ఉంది, ఒక క్రమభిన్నము అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా ఉంది. ఇలా చూడండి, ఒక ఇంటీజర్, ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమభిన్నము, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలా మిక్స్ అయి ఉన్నదాన్ని మిశ్రమ భిన్నము మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు.